అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్ తెనాలి. విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడదాం. ఫస్ట్ విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడితే మీకు తమ్ముళ్ళు పెట్టిన దానికి దీనికి కూడా క్లారిటీ వచ్చేసింది అనమాట. అసలు విజయసాయి రెడ్డి గారిని ఎవరు తిప్పుతున్నారు, ఆయన ఎటు సైడ్ యూటర్న్ తీసుకుంటాడు, ఎటు సైడ్ నుంచి ఎట్టుకు వస్తాడు అన్నది కూడా మీకు అర్థమైపోయింది. ఫస్ట్ ఆయన ఏం మాట్లాడారు, ఫస్ట్ ఆయన రాజీనామా చేసినప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటా, రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాల నుంచి వెళ్ళిపోతున్నా, నేను ఏ పార్టీలో కూడా చేరబోను అని చెప్పేసి మాట్లాడాడు. నిన్న జరుగుతుంది యువత పోరు జరుగుతున్నాన్ని యువతలకి ఫీజు రియంబర్స్మెంట్ గురించి, ఉద్యోగాల గురించి, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఏది లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. సో ఇవన్నీ కూడా అడుగుతూ క్వశ్చన్ చేస్తూ సోషల్ మీడియా కేసులు పెడుతున్నా, వాళ్ళ బిజినెస్ దెబ్బతీస్తున్నా, వాళ్ళని లోపలేస్తున్నా. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సోషల్ మీడియా మీద 370 కేసులు పెట్టిందంట. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టిన కేసులు 50, అంటే సంవత్సరానికి 5 లెక్కన పెట్టుకుంటూ, సంవత్సరానికి 10 లెక్కన పెట్టుకుంటూ వచ్చారు. సో ఇంత ఇదిలో కూడా వాళ్ళు పోరు చేసుకుంటా రైతుల గురించి, వీటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి, విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి ఇంత ఫైట్ చేసుకుంటా ఉండంటే ఒక పక్క నుంచి షర్మిల వస్తుంది. షర్మిల గారు వచ్చి ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇట్లా కోర్టుకి ఇచ్చావు, దానికి ఇచ్చావు, దానికి అసలు అది కోర్టులో వేసింది కేసు కాదు, మీరు అక్రమంగా జగన్మోహన్ రెడ్డి మీకు రాసిచ్చి అమ్ముకుంటున్నారు, అవి కోర్టులో ఉన్నా గానీ అది సిబిఐ కేసులో ఉన్నా గానీ మీరు అమ్ముకుంటున్నారు, అమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే జైలుకి వెళ్తాడు, సో అప్పుడే అమ్మకండి అని చెప్పేసి ఆయన కోర్టులో దాఖలు చేసిన దానికి మీరు ఏదో చెప్పేసి జనాలు మాయ చేయాలని చెప్పేసి చూస్తారు. అదొక పాయింట్. ఒక పక్క వీళ్ళు క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని, ఇప్పుడు అధికారంలో ఉంది ఎవరు, కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అయిపోతుంది. ఈ సంవత్సర కాలంలో కూడా ప్రజా సమస్యలు, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకి ఇంతవరకు కూడా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోతున్నాయి, సూపర్ 6 లో ఒక హామీ లేదు, వాలంటీర్లు తీసేశారు, ఇవన్నీ అడగాల్సింది పోయి ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుని జగన్మోహన్ రెడ్డిని ఇచ్చేస్తారు. ఇప్పుడు మన ఎన్టీఆర్ గారికి ఏ విధంగా అయితే అప్పుడు వైస్రాయ్ హోటల్లో చెప్పులు వేయించి ఆయనకి వెన్నుపోటు పొడిపించి ఆయనే చెప్పాడు, చంద్రబాబు నాయుడు నేను ఒక కొడుకులా, ఆయన తండ్రి లాంటి వాడిని ఇట్లా చేశాడు అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇప్పుడు అదే వ్యూహం విజయసాయి రెడ్డిని బయటికి లాక్కొచ్చి, విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి చార్టెడ్ అకౌంట్ గా పనిచేశాడు కాబట్టి ఆయనకి ఏమన్నా లొసుగులు తెలిస్తే ఆయన విప్పుతాడు కాబట్టి రేపొద్దున భారతీయ జనతా పార్టీతో కలిపి భారతీయ జనతా పార్టీ ఆడిచ్చినట్టు మనం ఆడాలి, మనం ఆడించుకోవాలి అన్న ప్లాన్ లో ఈయన తిరుగుతున్నట్టు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఎంపీ పదవి, ఈయనకి ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. 4 సంవత్సరాల టైం ఉండి ఎందుకు మీరు రాజీనామా చేయాల్సి వచ్చింది? ఇప్పుడు పార్టీలో నేను ఉండలేను అదేదని చెప్పేసి, అదే నేను ఇప్పుడు రాజకీయాల్లో మాట్లాడలేకపోతాను, నా వయసు అయిపోయిందని చెప్పేసి చెప్పారు ఆయన. ఇప్పుడు పార్టీలో మీరు సైలెంట్ గా ఉన్నా కానీ ఎవరిని అడుగుతారా? ఇప్పుడు మిమ్మల్ని ఏమి జెండా కట్టుకొని వైఎస్ఆర్సీపీ తిరగమని చెప్పేసి ఎవరు చెప్పలేదే. అట్లీస్ట్ ఒక బలం అంటే ఉండేదే. ఇప్పుడు ఉన్నది కూటమి పార్టీ ఆంధ్రప్రదేశ్ లో, బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ, ఈ మూడు అధికారంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు రాజీనామా చేసిన తర్వాత ఆ ఎంపీ సీట్ ఎవరికి వెళ్తుంది? ఈ కూటమి సభ్యుల్లో ఎవరో ఒకరికి వెళ్తుంది. ఆ విషయం తెలుసు కదా మీకు. ప్రజల పక్షాన ఒక రాజ్యసభ ఎంపీ ఇంకొకరు ఉంటే ఏమయ్యేది? వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు అంతకుముందే చెప్పాల్సింది కదా, నేను వద్దు, నేను వెళ్ళిపోతానని చెప్పేసి అప్పుడే చెప్పాల్సింది కదా. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో వచ్చిందని చెప్పేసి కూడా ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి రాలేదు కాబట్టి వెళ్ళిపోవడమేనా? అంతేనా? అదే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ఇంత జరిగేది కాదు కదా. పోనీ మీరు ఆనాడు రాజ్యసభ ఎంపీ నాకు వద్దు అంటే ఈనాడు ఇంకొక వైఎస్ఆర్సీపీకి రాజ్యసభ ఎంపీ ఇంకొకరు ఎవరో ఒకరు ఉండేవాళ్ళు కదా, ప్రజల తరపున అక్కడ మనకి పార్లమెంట్ లో క్వశ్చన్ చేసేవాళ్ళు కదా. మీరు అది దెబ్బకొట్టి ఇది దెబ్బకొట్టి అసలు నిన్న మీకు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు పెట్టుకోవచ్చు కదా ప్రెస్ మీట్. నిన్న యువత పోరుంది, దాని గురించి అంతమంది క్వశ్చన్ చేస్తుంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి నా మనసు ఇరిగిపోయింది, నా మనసు కరిగిపోయింది. ఎవరికి కావాలా మీ మనసు? ఎవరికి కావాలి? అదేమంటే నేను నా కూతురికి నాకు కూడా సంబంధం లేదని చెప్పేసి చెప్తాడు. నేను పెద్ద మనిషి నాకేం బిజినెస్ సంబంధం లేదంటాడు, పోర్టులకు సంబంధం లేదంటాడు. మళ్ళీ ఆ పోర్టులు వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడతారు. రఘురామ కృష్ణరాజు గురించి కూడా మాట్లాడారు నిన్న మన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ గారి గురించి కూడా. ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఎంత డ్యామేజ్ చేశారో తెలుసు. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంత డ్యామేజ్ చేశారో తెలుసు. ఆయనకి ఈ పెద్ద మనిషి అద్దెకిస్తాడు ఇల్లు, జగన్మోహన్ రెడ్డికి దగ్గరలో ఈ పెద్ద మనిషి ఇల్లు అద్దెకిస్తాడు. ఎవరు? విజయసాయి రెడ్డి. సో ఈయన అంతా కూడా పనిచేస్తుందేమో కూటమి పార్టీకి. ఇక్కడ ఈయన రాజీనామా చేస్తే ఈయన ఎంపీ సీటు కూటమి పార్టీకి వెళ్తుందని తెలుసు. ఈయన రఘురామ కృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారి
దగ్గర ఈయనకున్న విల్లా ఒకటి రెంట్కి ఇస్తాడు. ఇక్కడ అంతా కూడా క్లియర్ గా షర్మిల గారు ఇచ్చేమో ఈయన్ని క్వశ్చన్ చేస్తుంది, అధికారంలో లేకపోయినా కానివ్వండి. అప్పుల గురించి కూడా కాగ్ రిపోర్ట్లు ఉన్నా, నీతి ఆయోగ్ చెప్పినా, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినా, స్టేట్ అసెంబ్లీ రికార్డ్స్ లో ఇప్పుడు వీళ్ళు చూపించిన వీటి గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వస్తా ఉంటారు వీళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పొలిటికల్ లో ఉన్న వాళ్ళు తిన్నారా? మరి చంద్రబాబు నాయుడు గారికి 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు ఎట్లా వచ్చినాయి ఆస్తి? ఆయన అధికారికంగానే 906 కోట్లు మొన్న ఇచ్చాడు. ఇండియాలోనే రిచెస్ట్ సీఎం ఆయన. మరి లోకేష్ బాబుకి ఎంత ఉంది? భువనేశ్వరి గారి పేరు మీద ఎంత ఉంది? మన లోకేష్ గారి వైఫ్ గారి పేరు మీద, నారా బ్రాహ్మణి గారి పేరు మీద ఎంత ఉంది ఆస్తి? వాళ్ళ బొడ్డోడి పేరు మీద ఎంత ఉంది? హెరిటేజ్ సంస్థలు ఎంత కూడా ఎవరికి ఇస్తారు? ఎట్లా వచ్చినాయి? మరి జగన్మోహన్ రెడ్డి అంత అవినీతిగా ఆయన ప్రతి దానికి కూడా లెక్క రాసుకున్నాడు. అందుకే 16 నెలలు జైల్లో ఉన్నా కానీ ఆయన మీద ఒక్క కేసు కూడా ప్రూవ్ అవ్వలేదు. ఒక్క కేసు కూడా ప్రూవ్ అవ్వలేదు. సో దానికి సాక్ష్యం మన విజయసాయి రెడ్డి గారి దగ్గర అంది. ప్రతి ఒక్కటి కూడా రిసిప్ట్ తో సహా మెయింటైన్ చేసాడు. అందుకని చెప్పేసి ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఎవరు ఉండరు. కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఇంకా అరెస్ట్ కాలేదు, ఇది చేయలేదు అంటే ఆయన మీద కేసులు ప్రూవ్ అవ్వలేదు. 30కి పైగా కేసులు పెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నందు కానీ ఒక్క కేసు లేదు. ఇవన్నీ ఏంటి? ఇదంతా కూడా ఒకటి పార్వతమ్మని ఎన్టీఆర్ గారి మీద క్లాస్కి వచ్చి ఆయన మీద చిరాకు తెప్పించి జనాల్లో ఆయన మీద చెప్పులు వేయించారు ఒకటి. ఇప్పుడు అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి తల్లిదండ్రులకి ఇలా చేస్తున్నాడు. ఈయన తల్లికి చంద్రబాబు నాయుడు గారు ఆయన తల్లికి, ఆయన తమ్ముడికి, లేకపోతే ఆయన తండ్రులకి ఎంత ఆశ ఇచ్చారు సార్ మీ దగ్గర? కనీసం వాళ్ళని ఎప్పుడైనా జనాల్లోకి చూపించారా మీరు? మీ తల్లిదండ్రులు అందరినీ కూడా ఎప్పుడైనా జనాల్లోకి చూపించారా? మేము అడుగుతున్నాం. మీరు నిన్న అసెంబ్లీలో వైఎస్ షర్మిల గారి గురించి మాట్లాడితే ఇవే మాట్లాడాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గర్వంగా చెప్పాడు, నేను సంపాదించుకున్న వాటి వంశపారపరంగా వస్తుంది కాదు, ఆయన సంపాదించుకున్న దాంట్లో 40% వాళ్ళ చెల్లికి దానం చేయడం జరిగింది, వాళ్ళ చెల్లికి ఇవ్వడం జరిగింది. మీరు ఎంత ఇచ్చారు? మీ అసెంబ్లీలో షర్మిల గారి టాపిక్ మాట్లాడతారు మీరు? అదే ఇంపార్టెంటా? ప్రజలకు ఇచ్చిన హామీలా? ఒక పక్క అమరావతి ఏమో సెల్ఫ్ ఫైనాన్షియల్ సిటీ అంటారు, దాన్ని చూస్తేనేమో 60,000 కోట్లు అప్పు చేశారు ఇప్పుడు వరకు. దానంతా అదే డెవలప్ అయిందని చెప్పేసి చెప్తా ఉండే చంద్రబాబు నాయుడు గారు. మరి 60,000 కోట్లు ఎందుకు అప్పు చేస్తున్నారు? విజయసాయి రెడ్డి వ్యవసాయం చేసుకుంటా ఆయన మాట్లాడాలి, పాలిటిక్స్ మాట్లాడాలనుకుంటే ఇవి కూడా మాట్లాడు, లేదు అనుకుంటే గమ్ము నుండి కూర్చొని వ్యవసాయం చేసుకుంటే మంచిది. వాళ్ళు ఆడిస్తున్నారు కదా అని చెప్పేసి ఆట, లేకపోతే నాకేదో ఇదైపోయింది, నా ఫ్యామిలీకి ఏదో ఇదైపోయింది అని చెప్పేసి మీరు ఇటు పక్క నుంచి పాలిటిక్స్ తీసుకొచ్చి ఇటు పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలి, జగన్మోహన్ రెడ్డి మరి విద్యాలని చెప్పేసి వస్తే ఎవరు కూడా ఇది ఉండరు. ఇక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే సపోర్ట్ అని కాదు, కానీ మాట్లాడాల్సిన పాయింట్స్ ఏంటి? నిన్న ఫీజు రియంబర్స్మెంట్ డైవర్ట్ చేయడానికి, నిన్న ఇది డైవర్ట్ చేయడానికి దీన్ని తీసుకొస్తే ఎలా ఉంటుంది? అర్థమవుతుందన్నమాట. ఇది ఆపరేషన్ శకుని అన్నమాట. ఓకేనా? మనం డైరెక్ట్ గా ఎలక్షన్స్కి వెళ్తే గెలవలేం, ఇప్పటికీ కూడా గెలవలేం. సింగిల్ గా అంటేనే ఆంధ్రప్రదేశ్ లో జనతా పార్టీకి కానివ్వండి, జనసేన పార్టీకి కానివ్వండి, తెలుగుదేశానికి కానివ్వండి ఓట్ షేర్ డివైడ్ అయిపోయి అసలు సింగిల్ గా అంటేనే భయం పుట్టే పరిస్థితి. ఓకేనా? సింగిల్ గా వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓట్ బ్యాంకే ఎక్కువ, ఇందులో నో డౌట్. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా ఎక్కువే. ఈ లెక్కలు లెక్కేసుకుంటే 175కి 175 కొట్టగలడు జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వస్తే. కానీ సింగిల్ గా వచ్చి దమ్మలేదు కదా, మన 10 మందిని కలుపుకోవాలి. మోదీని కలుపుకోవాలి, పవన్ కళ్యాణ్ని కలుపుకోవాలి, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిని కలుపుకోవాలి, లేకపోతే ఇంకా సిపిఐ సిపిఎం చూడాలి, వీళ్ళందరూ ఉన్నా కానీ, లేకపోతే మన న్యూస్ ఛానల్స్ ఉన్నాయని చూసుకోవాలి, ఇన్ని చూసుకోవాలి. సో ఎన్టీఆర్ గారిని దెబ్బ కొట్టాలని చెప్పేసి చూస్తున్నారు, ఎన్టీఆర్ గారి లాగా ఇచ్చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ఆ దేవుడు అంతా కూడా చూస్తూనే ఉంటాడు. ఓకేనా? జగన్మోహన్ రెడ్డి అంత ఇదిగా పడిపోయేవాడని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉంటుంది, దానికి మెజర్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? అదంతా కూడా ఆయన తిరిగి ఆయన లెక్క చెప్తాడు. అప్పటి వరకు కొంచెం కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి అలా నేను చెప్పడం జరుగుతుంది ఎవరికైనా సరే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరేమనుకుంటారో నాకు కింద కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ.